హలో గైస్, వెల్కమ్ టు ఎంఈఎస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. బనానా షేక్ రెసిపీ అయితే ఇప్పుడు తయారు చేద్దాం. అంతకంటే ముందు షేవింగ్ అయితే చేసుకోవాలి. ముందు షేవింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఆ ఐటమ్స్ అయితే తీసుకొని వద్దాం. తీసుకొని వచ్చి మంచిగా అయితే షేక్ అయితే రెడీ చేద్దాం. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను, మీరు కూడా చూద్దరు కానీ మీకు కూడా ఉపయోగపడుతుంది షేక్ చేసుకోవడానికి. కాబట్టి చూస్తుండండి మన ఛానల్. అతను ఫోన్లో బిజీగా ఉన్నారు. ఈ లోపు మన పని అయితే కానించేసాం. షేవింగ్ చేసిన తర్వాత ఇగోండి ఈ విధంగా అయితే ఉంది. అతనికి అమౌంట్ పే చేసి బయటకి అయితే వచ్చేయడం అయితే జరిగింది. హలో గైస్, షేవింగ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాను చూడండి. అసలు స్కిన్ కి తచ్చాను నువ్వు ఓన్లీ ఎయిర్ కదా. ఫుల్ డాండ్రఫ్ గైస్, అందువల్ల ఏంటమ్మా ఇవి చెప్పు ఒకసారి. మామూలుగా నువ్వు కనవడం కదా. మందారాకు అలోవేరా. అలోవేరా కాదు, అలోవేరా. నెక్స్ట్ పెరుగు, పసుపు. ఈ 4 కలిపి రాస్తే డాండ్రఫ్ అనేది పోతుందని చెప్పారు. అందువల్ల ఇవైతే ఇప్పుడు అప్లై చేస్తుంది తలకైతే. ఫస్ట్ టైం అయితే బనానా జ్యూస్ చేయడం నాకు ఎలాగొస్తుంది అనేది కొంచెం ముందే డౌట్గా ఉంది. కానీ ఎలాగొచ్చినా సరే తాగాల్సిందే, తప్పదు. కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే మనం షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ బనానా అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఎక్కువ షుగర్ అనేది. 2 స్పూన్స్ షుగర్ వేసుకొని అది గ్రైండ్ అయితే చేసుకుందాం. నీట్గా మిక్స్ అయితే కొట్టిన తర్వాత జ్యూస్ అనేది మనకి రెడీ అవుతుంది. ఫస్ట్గా స్విచ్ ఆన్ చేసి జ్యూస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకోటి జ్యూస్ అనుకుంటే ఇది ఏకంగా అరటిపండు పచ్చడి అయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా అమ్మని ఒకసారి అడిగి కొంచెం వాటర్ అయితే వేసాను. వాటర్ ఏమన్నారు, వాటర్ అయితే వేసి చూసాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం బెటర్ అయితే వచ్చింది. ఇదిగోండి జ్యూస్ లాగా అయితే ఇప్పుడు కనిపించింది. ఇందాకైతే ఏకంగా బనానా పచ్చడిలాగా ఉంది. అది అన్నంతో నంచుకొని తినేయడానికి రెడీ అయింది. మా అమ్మ అయితే అలానే అన్నది. ఇంకొక స్పూన్ అయితే వేసుకుందాం, ఎందుకంటే వాటర్ వేసాం కదా కాబట్టి కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది, స్వీట్నెస్ అనేది. అందువల్ల కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం స్వీట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి షుగర్ వేసాం కాబట్టి ఇంకొకసారి మిక్స్ అయితే కొట్టితే ఇది
మొత్తానికి అయితే బనానా జ్యూస్ కంప్లీట్ అయింది గాయస్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. గుడ్. చాలా ఫస్ట్ టైం చేసినా సరే బెటర్గా చేశాను. ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను. థ్యాంక్ యూ.